విభిన్న వ్యక్తుల చేత అభివృద్ధి చేయబడి సమాజాన్ని ప్రభావితం చేసింది. అయితే ఎందరో శాస్త్రవేత్తలు అందించిన సేవల వల్ల ఎంతో శాస్త్రీయ అభివృద్ధి జరిగింది. వారి కృషి వల్ల సమాజాలు అపరిమితమైన మార్పును చైతన్యాన్ని పొందగలిగాయి. అయితే వీరిలో కొంతమంది శాస్త్రవేత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్. ఈయన ఎప్పుడు 1642 నుండి 1727. న్యూటన్ ఏంటంటారు? భౌతిక శాస్త్ర పితామహుడు. విజ్ఞాన శాస్త్రం న్యూటన్ అందించిన గమన సూత్రాలు విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం అపూర్వమైనవి. న్యూటన్ గొప్ప మేధావి. 1642 సంవత్సరం డిసెంబర్ 25న 1642 సంవత్సరం డిసెంబర్ 25న ఇంగ్లాండ్లో ఒక గ్రామంలో జన్మించాడు. అయితే బాల్యం అంతా కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర కలిసింది. న్యూటన్ 1661లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. యూనివర్సిటీలో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితుల్లో అక్కడ ధనికులకు సేవలు చేసి తన చదువును కొనసాగించాడు. అయితే యూనివర్సిటీ ఉన్నప్పుడే కాంతికి సంబంధించి అనేక ప్రయోగాలు చేశారు. 26 సంవత్సరాల వయసులో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఈయన చేరాడు. ఎక్కడ? అదే యూనివర్సిటీలో. అయితే 1672లో రాయల్ సొసైటీ 1672లో రాయల్ సొసైటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈయనకున్న బిరుదులు ఏమేమి వచ్చాయంటే నైట్హుడ్ ఒకటి, సర్ ఒకటి బిరుదులు వచ్చాయి. అయితే కొన్ని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఇతని యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం. 23 years టైంలో ద్విపద సిద్ధాంతం, బైనామియల్ థియరమ్, ద్విపద సిద్ధాంతం. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. కనుక్కున్నారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కనుక్కోవడం జరిగింది ఇదే టైంలో. ద్విపద సిద్ధాంతం
ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ కనుక్కోవడం జరిగింది. 25 సంవత్సరాల వయసులో రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ కనుగొన్నాడు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్. తరువాత తెల్లని కాంతి 7 రంగులుగా విడగొట్టవచ్చని చెప్పాడు. తెల్లని కాంతి 7 రంగులుగా విభజించవచ్చని చెప్పాడు. న్యూటన్ కాంతి స్వభావాన్ని వివరించడానికి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చిన్నతనంలోనే గాలిమర, నీటి గడియారం, నీడ గడియారం వంటి పరికరాలని తయారు చేశాడు. అయితే ఈయన ప్రతిపాదన సిద్ధాంతాలు, నియమాలు ఏంటి అనేవి ఒకసారి చూద్దాం. న్యూటన్ 3 గమన నియమాలను ప్రతిపాదించారు. 3 గమన నియమాలు. న్యూటన్ 3 గమన నియమాలని ప్రతిపాదించారు. తర్వాత న్యూటన్ ఏంటి? విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. తర్వాత 1543లో కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ ప్రతిపాదన గెలీలియో బ్రూనే సమర్థించారు. కెప్లర్ టైకోబ్రాహి పరిశీలనలో సమీకరించి సూర్యకేంద్ర సిద్ధాంతం సరైనదని నిరూపిస్తూ కెప్లర్ 1610లో కెప్లర్ సూత్రాలను వెలువరించాడు. ఈ ప్రతిపాదన గెలీలియో బ్రూనే కూడా సమర్థించారు. కెప్లర్ టైకోబ్రాహి పరిశీలనను సమీకరించి సూర్యకేంద్ర సిద్ధాంతం సరైనదని నిరూపిస్తూ కెప్లర్ సూత్రాలను 1610లో వెలువరించాడు. చంద్రుడు భూమి చుట్టూ దాదాపు వృత్త పరిధిలో నిర్దేశితమైన మార్గంలో నియమబద్ధంగా పయనించడానికి కారణం ఏమిటో ఆలోచించాడు. చంద్రునిపై ఏ బలం పనిచేయకపోతే అది సరళ రేఖ మార్గంలో వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తుంటేనే ఆ చెట్టు మీద యాపిల్ కింద పడడం అనేది చూశాడు. భూమికి ఆకర్షించే గుణం ఉందని గ్రహించాడు. ఈ భూమి ఆకర్షణ మార్గమే చంద్రుడిని కూడా నియమిత మార్గంలో పయనింపజేస్తూ ఉంటుందని ఆలోచించాడు. ఇదే విధంగా గ్రహాలన్నీ సూర్యుని ఆకర్షణ వల్ల తిరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఈ ఆకర్షణ బలం ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుందని విశ్వంలో సమస్త ద్రవ్యరాశులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయని నిర్ధారించి విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. విశ్వంలో సమస్త ద్రవ్యరాశులు ఒకదానొకటి ఆకర్షించుకుంటాయని నిర్ధారించి విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వంలో అన్ని వస్తువులు ఒకే సూత్రానికి కట్టుబడి ఉన్నాయని నిరూపించి శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనన్నింటినీ ఒకే సూత్రంలో విశదీకరించిన మేధావి న్యూటన్. ప్రపంచానికి గొప్ప విజ్ఞానాన్ని అందించి తన జీవితాన్ని పరిశోధన రంగంగా మార్చుకున్న న్యూటన్ అత్యంత వినమ్రశీలి. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు. ఐన్స్టీన్ ఆధునిక
భౌతిక శాస్త్ర పితామహుడు. సాపేక్ష సిద్ధాంతకర్త. ఈ ప్రపంచంలో పుట్టిన విఖ్యాత వైజ్ఞానికుల్లో ఒకరు. వైజ్ఞానికుల్లో జ్ఞాని. అతని సిద్ధాంతాలు ప్రపంచం గురించి అవగాహన మార్చాయి. విలక్షణమైన వ్యక్తి. స్వతంత్రం, న్యాయం, సమానత్వాల పట్ల అతనికి గల విశ్వాసం చాలా గొప్పది. వీటి కోసం తన క్షేమాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాడు. శాస్త్రజ్ఞులు ఊహా ప్రపంచంలో ఉండడం తగదని తనే ఉదాహరణ అని చూపించాడు. విశ్వ నిర్మాణం గురించి, దాని ఆది అంతాల గురించి అవగాహన ఇవ్వగల పరిశోధనలకు ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఆధారాలయ్యాయి. స్పేసు, టైము, అంతరాలాన్ని, కాలాన్ని నూతన పద్ధతిలో కొలిచే మార్గాలను కనిపెట్టాడు. స్పేసు, టైము, అంతరాలాన్ని, కాలాన్ని నూతన పద్ధతిలో కొలిచే మార్గం. నూతన పద్ధతిలో కొలిచే మార్గం. అంతరాలాన్ని, కాలాన్ని నూతన పద్ధతిలో కొలిచే మార్గాన్ని ఈయన కనిపెట్టాడు. తర్వాత ఐన్స్టీన్ జర్మనీలో వూల్మ్ అనే చోట యూదు కుటుంబంలో జన్మించాడు. ఐన్స్టీన్ జర్మనీలో వూల్మ్ అనే చోట జన్మించాడు. యూదు. ఇతని తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. చిన్నతనంలో తండ్రి ఐన్స్టీన్కు నావికా దిక్సూచిని, రేఖాగణిత పుస్తకాన్ని ఇచ్చాడు. వీటి మీదే అతని తొలి వైజ్ఞానిక పరిశోధనలు జరిగాయి. ఐన్స్టీన్ 15 సంవత్సరాలకే యూక్లిడ్, న్యూటన్ మొదలైన పండితుల సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు. 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రకటించాడు. దీనితో ఆయన ప్రతిభ ప్రపంచానికి వ్యక్తమైంది. అయితే ఐన్స్టీన్ పొటాషియం, టంగస్టన్ వంటి లోహాల మీద కాంతి పడినప్పుడు అవి ఎలక్ట్రాన్లు వెదజల్లుతాయి అని తెలిపాడు. వీటినే ఫోటో ఎలక్ట్రాన్లు అని, ఈ ప్రభావాన్ని కాంతి విద్యుత్ ఫలితమని అంటారు. పొటాషియము, టంగస్టన్ టంగస్టన్ వంటి లోహాల మీద కాంతి పడినప్పుడు అవి ఎలక్ట్రాన్లను వెదజల్లుతాయి. వీటినే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ప్రభావాన్ని ఏమంటారు? కాంతి విద్యుత్ ఫలితం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ పరిశోధనకు 1922లో నోబెల్ బహుమతి వచ్చింది. కాంతి శకలాల రూపంలో ఫోటాన్ల మాదిరి ప్రయాణిస్తుంది. ద్రవ పదార్థాల్లో స్వేచ్ఛాయాల్లో ఆ పదార్థంలో పరమాణు ఢీకోవడం వల్ల ప్రయాణం చేస్తాయి. ద్రవ పదార్థాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు పదార్థంలోని పరమాణువులను ఢీకొనడం వల్ల ప్రయాణం చేస్తాయి. ద్రవ్యరాశి, పొడవు, కాలం వంటి భౌతిక పదార్థ లక్షణాలు ఈ పదార్థ వేగాన్ని బట్టి మారిపోతాయి. ద్రవ్యరాశి, పొడవు, కాలం వంటి భౌతిక పదార్థ లక్షణాలు పదార్థ వేగాన్ని బట్టి మారిపోతాయి. సృష్టిలోని ప్రక్రియలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సృష్టిలోని ప్రక్రియలు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. శక్తి ద్రవ్య నిత్యత్వ నియమం కనుగొన్నాడు.
అంటే ద్రవ్యం శక్తిగాను, శక్తి ద్రవ్యంగాను మారవచ్చు. దీన్నే మనం ద్రవ్యరాశి, శక్తి, నిత్యత్వ నియమం అన్నాం. శక్తి ద్రవ్య నిత్యత్వ సూత్రం. ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చు, శక్తిని ద్రవ్యరాశిగా మార్చవచ్చు. దీన్ని మనం E=mc² అనే సమీకరణాన్ని 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. రేడియోధార్మికత, పరమాణు శాస్త్ర విభాగాల్లో ఈ సూత్రం బాగా ఉపయోగపడింది. సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ వాయువు నిరంతరం హీలియంగా మారుతూ ఉండడం వల్ల సూర్యుడి ద్రవ్యరాశి ప్రతి సెకనుకు తరిగిపోతూ ఉంటుంది. సూర్యుడి ద్రవ్యరాశి తరిగిపోతూ ఉంటే విడుదలయ్యే అనంతమైన కాంతిని, వేడిని మనం అనుభవిస్తున్నాం. హైడ్రోజన్ బాంబు తయారీలో కూడా ఇదే సూత్రం ఇమిడి ఉంది. హైడ్రోజన్ బాంబులో కూడా ఇదే సూత్రం ఇమిడి ఉంది. ఐన్స్టీన్ స్వతహాగా శాంతి, కానీ పరోక్షంగా ఆటం బాంబు తయారు చేయడానికి కారణం అయ్యాడు ఆయన. అయితే సాపేక్ష సిద్ధాంతంలోని కొన్ని ఒకసారి చూద్దాం. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం. రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సాపేక్షంగా స్థిర వేగంతో గమనం చేస్తూ ఉంటే, ఒక వ్యవస్థలో చెల్లుబాటు అయ్యే నియమాలు రెండో దానిలో కూడా చెల్లుబాటు అవుతాయి. ఒక దానిలో చెల్లుబాటు అయ్యే నియమాలు రెండో దానిలో కూడా చెల్లుబాటు అవుతాయి. రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సాపేక్షంగా స్థిర వేగంతో గమనం చేస్తే, ఒక వ్యవస్థలో చెల్లుబాటు అయ్యే నియమాలు రెండో దానిలో కూడా చెల్లుబాటు అవుతాయి. ఉదాహరణకు, నిశ్చలంగా ఉన్న విమానంలో కూర్చొని ఓ నాణ్యాన్ని పైకి ఎగరవేస్తే అది కింద పడుతుంది. అదే విమానం గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అదే సీట్లో కూర్చొని నాణ్యాన్ని ఎగరేస్తే అది మరలా కింద పడుతుంది. అంటే ఒక వ్యవస్థలో చేసిన ఏ ప్రయోగమైనా దాని వేగంతో నిమిత్తం లేకుండా ఒకే ఫలితాన్ని ఇస్తుంది. వేగంతో నిమిత్తం లేకుండా అదే ఫలితాన్ని ఇస్తుంది. అంటే వ్యవస్థ పరమ వేగం గురించి ఏ ప్రయోగం సమాచారం ఇవ్వలేదు. ఒక వ్యవస్థ వేగానికి సాపేక్షంగా మరో వ్యవస్థ వేగానికి అర్థం ఉంది. గమనం అంతా సాపేక్షమే అని ఐన్స్టీన్ సిద్ధాంతం. గమనం అంతా సాపేక్షమే అని ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతం. శూన్యాకాశంలో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. శూన్యాకాశంలో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. శూన్యాకాశంలో కాంతి వేగం స్థిరం. శూన్యంలో కాంతి వేగం స్థిరం. అది కాంతి జనకం లేదా పరిశీలన గమనంపై ఎంత మాత్రం ఆధారపడదు. పరిశీలన గమనంపై కానీ కాంతి జనకంపై కానీ అది ఏమాత్రం ఆధారపడదు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన తుల్యతా నియమం కాంతి కిరణాలు కూడా వర్తిస్తుంది. 1919లో సంపూర్ణ సూర్యకిరణ సమయంలో బ్రిటిష్ శాస్త్ర పరిశోధన చేసి నక్షత్రాల నుంచి వెళ్లే కాంతి కిరణాలు సూర్యుని గురుత్వాకర్షణ శాతంలో ఆకర్షితమై సూర్యుడి వైపు విక్షేపం చెందినట్లు కనుక్కున్నారు. ఈ విధంగా తుల్యతా నియమం కాంతి కిరణాలకు వర్తిస్తుందని నిరూపితమైంది. వైజ్ఞానిక పరిశోధనల గుర్తింపుగా ఐన్స్టీన్కు ఎన్నో అంతర్జాతీయ బహుమతులు లభించాయి. సంపూర్ణ సూర్యకిరణ సమయం బ్రిటిష్ శాస్త్రాలు పరిశోధన చేసి నక్షత్రాల నుంచి వెళ్లే కాంతి కిరణాలు సూర్యుడి గురుత్వాకర్షణ క్షేత్రంలో ఆకర్షితమై సూర్యుని గురుత్వాకర్షణ కేంద్రం ఆకర్షితమై సూర్యుడి వైపు విక్షేపం చెంది
సూర్యుడి వైపు విక్షేపం చెందాయి. ఇది ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతం. తర్వాత ఎవరు? నీల్స్ బోర్. ఈయనంత 1885 1962. 1885 1962. ఐన్స్టీన్ది 1879 1955. అయితే భౌతిక శాస్త్ర సిద్ధాంతకర్త నీల్స్ బోర్ డెన్మార్క్లోని కోపెన్హేగన్లో ఎక్కడ? డెన్మార్క్లోని కోపెన్హేగన్ 7 అక్టోబరు 1885లో జన్మించాడు. 1885లో అక్టోబర్ 7న జన్మించాడు. తండ్రి కోపెన్హేగన్ విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతుడైన ఫిజియాలజీ ప్రొఫెసర్. బోర్ తన 21 సంవత్సరంలో ప్రవాహాల గురించి, తలతన్యత గురించి తొలిసారిగా చేసి పరిశోధనలకు 1907లో రాయల్ డేవిస్ అకాడమీ గోల్డ్ మెడల్ ఇచ్చింది. దేని గురించి? తొలిసారిగా చేసిన ప్రయోగాలు. దేని మీద అంటే ప్రవాహాలు మరియు తలతన్యత. తర్వాత 1911లో కోపెన్హేగన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ తీసుకున్నాడు. తర్వాత ఎలక్ట్రాన్ సిద్ధాంత పరిశోధనలు కేంబ్రిడ్జ్లో 8 నెలలు జేజే థామ్సన్తో కలిపి చేశాడు. జేజే థామ్సన్తో కలిసి పనిచేశాడు. నీల్స్ బోర్ యొక్క పరమాణు నిర్మాణం గురించి భావనలో జేజే థామ్సన్ను ఆకర్షించలేదు. అందువల్ల నీల్స్ బోర్ అక్కడి నుండి మాంచెస్టర్ వెళ్ళి అక్కడ రూదర్ఫర్డ్తో 4 సంవత్సరాలు పనిచేశాడు. రూదర్ఫర్డ్తో 4 సంవత్సరాలు పనిచేశాడు. ఈయనతో 8 నెలలు పనిచేశాడు. పరమాణు నిర్మాణ వికిరణాలు అధ్యయనం చేస్తూ రూదర్ఫర్డ్ పరమాణు నమూనాకు క్వాంటం సిద్ధాంతాన్ని అన్వయించి బోర్ 1913లో బహిర్పరమాణువులో ఎలక్ట్రాన్ల అమెరికా కదలికల గురించి సిద్ధాంతాన్ని వృద్ధిపరిచాడు. ఎలక్ట్రాన్ల అమెరికా కదలిక. కాకపోతే ఈయన ఏంటి? క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతాన్ని రూదర్ఫర్డ్ పరమాణు నమూనాకి క్వాంటం సిద్ధాంతాన్ని అన్వయించారు. అయితే పరమాణువుల వికిరణం మరియు నిర్మాణాల గురించి ఆయన చేసి పరిశోధనలు 1922లో నోబెల్ బహుమతి వచ్చింది. 1922లో నోబెల్. 1926లో రాయల్ సొసైటీ ఈయనకు సభ్యత్వం ఇచ్చి సన్మానించింది. 1926 రాయల్ సొసైటీ. ఆయన విజ్ఞాన శాస్త్రం చేసిన కృషి ఫలితంగా 1957లో ఆటమ్స్ ఫర్ పీస్ అవార్డును పొందారు. ఆటమ్స్ ఫర్ పీస్. ఆటమ్స్ ఫర్ పీస్ అవార్డును పొందారు. నీల్స్ బోర్ పరిశోధనల రచనలు, వ్యాసాల వివరాలు 115 ప్రచురణలుగా ముద్రించడం జరిగింది. తర్వాత వ్యక్తి వచ్చి మేరీ క్యూరీ. ఒక ప్రసిద్ధ భౌతిక రసాయన శాస్త్రవేత్త. ప్రప్రథమంగా భౌతిక రసాయన శాస్త్రాల్లో 2 నోబెల్ బహుమతులు ఈమెకే లభించాయి.
2 నోబెల్ బహుమతులు ఈమెకే లభించాయి. రేడియో ధార్మికతలో ఈమె చేసిన పరిశోధనలకు తరువాత శాస్త్రవేత్తలు మార్గదర్శనం అయ్యాయి. పోలాండ్లో జన్మించిన తర్వాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్న ఈమెకు 2 దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. సాబోన్లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. ఆ రోజుల్లో మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం వల్ల పోలాండ్లో నిషేధం ఉండడం వల్ల ఆమెకు విశ్వవిద్యాలయం ప్రవేశం దొరకలేదు. కొంతకాలం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు పనిచేసి సంపాదించిన డబ్బుతో పారిస్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891లో ఈ సోబెన్ విశ్వవిద్యాలయంలో చేరింది. 1893లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రథమ స్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తర్వాత అదే యూనివర్సిటీలో గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1895లో తన సహచరుడైన పీరీ క్యూరీతో వివాహం జరిగింది. వీరిద్దరూ ఎక్కువగా పరిశోధనలతో గడిపేవారు. వీరిద్దరూ కలిసి వారి పరిశోధనలు రేడియో ధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్ బ్లెండ్ అనే ఖనిజంపై జరిగాయి. యురేనియం వెదజల్లే కిరణాలు కేవలం దాని నుంచే వచ్చాయని, అదే రేడియో ధార్మికత అని ఆమె పేర్కొన్నారు. రేడియో ధార్మికత అనే పదాన్ని మొదలుగా 1898లో మేరీయే ఉపయోగించారు. రేడియో ధార్మికత అనే పదాన్ని కూడా ఈమె పట్టుబట్టి ప్రయోగించారు. వీరిద్దరూ స్వచ్ఛమైన రేడియంను కనిపెట్టడానికి పరిశోధనలు కొనసాగించారు. 1898లో రేడియో ధార్మికత 2 మూలకాలను వీరు కనుగొన్నారు. మొదటి మూలకానికి మేరీ తన మాతృదేశమైన పోలాండ్పై పొలినియం అని పేరు పెట్టారు. రెండో మూలకానికి రేడియం అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని 26 డిసెంబర్ 1898లో వారి పరిశోధన ద్వారా బయటపెట్టారు. డిసెంబర్ 26 మేరీ కనుగొన్న పదార్థాలు రేడియో ధార్మికత వజ్రాల నాణ్యత కనుక్కోవడానికి దోహదపడింది. శరీరం లోపల కూడా ప్రశంసే లక్షణాలు ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధులను నయం చేయడానికి రేడియం ఉపయోగపడింది. 1903లో మేరీ క్యూరీ ఆమె భర్త పీరీ క్యూరీ కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. 1903లో మేరీ పీరీ క్యూరీ ఇద్దరు కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీయే. అదే సంవత్సరం 1903లో హెన్రీ బెకరెల్ 1903లో హెన్రీ బెకరెల్ పర్యటనలో ఫ్రాన్స్లో డిఎస్సి డాక్టరేట్ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళగా మళ్ళీ చరిత్ర సృష్టించారు. 1911లో మేరీ క్యూరీకి రసాయన శాస్త్రం నోబెల్ బహుమతి లభించింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వీరి కుమార్తెలు ఇరిన్ ఈవ్లు 1935లో నోబెల్ బహుమతి పొందారు. 1935లో నోబెల్ బహుమతి పొందారు. మేరీ క్యూరీ పరిశోధనలతో ఎంతో ఆనందపడిన ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమె పేరు మీద ఒక పరిశోధన కేంద్రాన్ని స్థాపించింది. ఆమె ప్రయోగాల కారణంగా అణుధార్మికత ప్రభావానికి గురై ఒక రకమైన క్యాన్సర్ వ్యాధితో 1934 జూలై 4న మేరీ క్యూరీ మరణించారు. 1934 జూలై 4 ఆమె మరణించారు. అయితే వీరంతా పాశ్చాత్య శాస్త్రవేత్తలు. అదే భారతీయ శాస్త్రవేత్తలు తీసుకుంటే ఎవరు? ఆర్యభట్ట,
ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ లేదా సిద్ధాంత యుగానికి చెందిన మేటి ఖగోళ శాస్త్రవేత్తలో ప్రథముడు ఆర్యభట్ట. ఈయనప్పుడు క్రీస్తు శకం 476లో కేరళ రాష్ట్రంలో ఆస్మకపురంలో జన్మించారు. ఆస్మకపురం ఆర్యభట్ట ఎక్కడ? కేరళ రాష్ట్రం ఆస్మకపురంలో జన్మించాడు. 23 సంవత్సరాల వయసులోనే ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించారు. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. దీనిలో గణిత ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించడం జరిగింది. ఇది 4 భాగాలు విభజింపబడి 121 శ్లోకాలు కలిగి ఉంది. 4 భాగాలు 121 శ్లోకాలు. ఒకటి ఏంటంటే ఇందులో 4 భాగాల్లో గీతికా పాదం, రెండోది గణిత పాదం, ఒకటోది గీతికా పాదం, రెండోది గణిత పాదం, 3 గోళ పాదం, 4 కాలపాదం. 4 భాగాలుగా ఉంది అది ఆర్యభట్టిలో భూమి గుండ్రంగా ఉంటుందని, అది తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతుందని, దీనివల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయని వివరించాడు. భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తాను తిరుగుతుంది తన అక్షంపై. భూమి గుండ్రంగా ఉంది, తన అక్షం మీద తన చుట్టూ తను తిరుగుతూ ఉంది, దీనివల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయి అని వివరించారు. భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయని, భూమిపై ఒక భాగంలో పగలు ఉంటే మరో భాగంలో రాత్రి ఉంటుందని వివరించాడు. చంద్రుడు చీకటిగా ఉంటాడని, సూర్యకాంతి పడడం వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడని వివరించాడు. చంద్రుడిపై సూర్యకాంతి పడడం వల్లనే ప్రకాశిస్తున్నారు అని చెప్పింది మొట్టమొదట ఆర్యభట్ట. సూర్య చంద్ర గ్రహణాలు భూమి చంద్రుడి ఛాయల వల్ల ఏర్పడతాయని చెప్పింది కూడా. సూర్య చంద్ర గ్రహణాలు భూమి చంద్ర ఛాయల వల్ల ఏర్పడతాయి అని చెప్పింది కూడా ఆర్యభట్ట. ఆర్యభట్టీయంలో వర్గమూలాలను ఘనమూలను కనుక్కునే పట్టికలను, త్రికోణమితి పట్టికలను, గ్రహమండల నమూనాను, దీర్ఘవృత్తాకార కక్షలను సూచించాడు. వర్గమూలాలను కనుక్కునే పట్టికలు, త్రికోణమితీయ పట్టికలు, గ్రహమండల నమూనాలకు దీర్ఘవృత్తాకార కక్షలు సూచించాడు. ఆర్యభట్ట ఖగోళ శాస్త్రంతో పాటు గణిత శాస్త్రం చేసిన కృషిలో ముఖ్యమైనది పై. దీని విలువ ఖచ్చితంగా నిర్వచించడం. అంటే ఎంత అని చెప్పారు? 3.1416. ఒక వృత్త పరిధికి దీని వ్యాసానికి గల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఆర్యభట్టీయంలో దశాంశ పద్ధతి, దీర్ఘచతురస్ర, త్రిభుజ, వృత్త వైశాల్యం కనుక్కునే పద్ధతులను వివరించాడు. బీజగణితం గురించి వివరించిన ఖ్యాతి, దానిని మొదటగా ఉపయోగించిన ఖ్యాతి ఆర్యభట్ట. బీజగణితం, ఆల్జీబ్రా. బీజగణితం గురించి వివరించిన ఖ్యాతి, మొదటగా ఉపయోగించిన కూడా ఇతనే. సమీకరణాలను పల్వరైజర్ పద్ధతి ద్వారా సాధించే విధానం, అంక గుణశ్రేణులు, సైన్ పట్టికలు తయారు చేశాడు. అంకెలను చెప్పడానికి కొన్ని గుర్తులను ఉపయోగించాడు. ఆర్యభట్ట శైలి సంక్షిప్తంగాను క్లిష్టంగాను ఉంటుంది. ఆర్యభట్టీయంపై రచింపబడిన వ్యాఖ్యానాల బాహుల్యం ఆర్యభట్టుని గణిత ఖగోళ విద్యను ఎంత ప్రామాణికలో, ఎంతగా జనాదరణ పొందాయో అనే విషయాలు మనకు తెలియజేస్తున్నాయి.
ఆర్యభట్ట శిష్యుల్లో లతాదేవ ముఖ్యుడు. ఈయనను సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడిగా గుర్తిస్తారు. భారతీయ ఖగోళ శాస్త్ర ప్రతిష్టను దశ దిశలా వ్యాప్తి చేసిన ఈ మేధావికి గౌరవ సూచకంగా భారతదేశం 1975 సంవత్సరంలో ప్రయోగం తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టింది. తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చి సర్ సివి రామన్. సర్ సివి రామన్ ఈయనప్పుడు 1888 1970. సుప్రసిద్ధ భారతీయ భౌతిక విజ్ఞానవేత్త. భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ బహుమతిని ఆసియా ఖండంలో పొందిన మొట్టమొదటి వ్యక్తి సర్ చంద్రశేఖర వెంకటరామన్. విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించి విజ్ఞాన వికాసానికి ఎన్నో విధాలు దోహదపడిన రామన్ ఎఫెక్ట్. ఈ అవార్డుకు రామన్ ఎఫెక్ట్ దీనికి గాను నోబెల్ బహుమతి లభించింది. సివి రామన్ 1888 నవంబర్ 7 తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించాడు. తమిళనాడు తిరుత్తణి నవంబర్ 7. ఈయన తండ్రి ప్రొఫెసర్ చంద్రశేఖర్ అయ్యర్, మిసెస్ ఏవిఎన్ కాలేజ్, విశాఖపట్నంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశాడు. రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. ఒకసారి రామన్ తండ్రి విద్యుత్ శక్తి నిల్వ చేయడానికి ఉపయోగించే లేడన్ జారును ప్రదర్శిస్తుంటే దానిపై ఎంతో శ్రద్ధను చూపించి సారాంశాన్ని మొత్తం ఆకలింపు చేసుకున్నారని తెలుసుకుంటే అతను ప్రయోగాలు చేయడం, వాటిని పరిశీలించడం అంటే ఎంత మక్కువ అర్థమవుతుంది. రామన్ తన 12వ ఏట మెట్రికులేషన్లో ఉత్తీర్ణయ్యాడు. రామన్ తన 12వ ఏట మెట్రికులేషన్లో ఉత్తీర్ణయ్యాడు. 1901లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి అక్కడ యూనివర్సిటీలో ప్రథముడిగా బంగారు పథకంతో భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాడు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నప్పుడే భౌతిక శాస్త్రం సంబంధించిన ఎన్నో విషయాలపై పరిశోధన చేశాడు. 18 ఏటనే కాంతి అంశం మీద ఈయన రూపొందించిన పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే 18 ఏటనే కాంతి అంశం మీద ఈయన రూపొందించిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. తల్లిదండ్రుల ప్రోద్బలంతో 1907లో ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్టీసీలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరాడు. విజ్ఞాన శాస్త్రం పట్ల ఉన్న అభిరుచి వల్ల సాయంత్ర సమయాన్ని పరిశోధనకు కేటాయించేవారు. తను 19వ సంవత్సరం నుండి సభ్యుడిగా ఉన్న ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాలలో గంటల కొద్దీ కొన్నిసార్లు రాత్రంతా పనిచేసేవారు. ఇండియన్ సైన్స్ అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్న అశుతోష్ ముఖర్జీ నుంచి కొంత ప్రేరణ పొందేవారు. ఇండియన్ సైన్స్ అసోసియేషన్ అశుతోష్ ముఖర్జీ నుంచి కొంత ప్రేరణ పొందేవాడు. విజ్ఞాన శాస్త్ర పరిశోధన తృష్ణ వల్ల 1917లో తను చేస్తున్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్
ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. రామన్ చిన్నతనంలో శబ్దశాస్త్రంలో ఆసక్తిని కనబర్చి తీగల వాయిద్యాలపై వయోలిన్, సితారా ఎలా సంగీతం పలికిస్తాయో అధ్యయనం చేశారు. ఈ అంశాన్ని ఆయన 1921లో లండన్లో ఉపన్యసించిన తర్వాత శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశంతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా అన్నప్పుడు ఆయనలో ఆలోచన మొదలైంది. లండన్ నుంచి సముద్ర మార్గం తిరిగి వస్తూ ఆకాశ సముద్రం నీరు ఎందుకు నీలంగా ఉన్నాయి అనే ఆలోచనకు ఆయన ఓడ కప్ప మీద కూర్చొని సమాధానాన్ని ఊహించారు. ఆకాశం, సముద్రం నీరు ఎందుకు నీలంగా ఉన్నాయనే ఆలోచనకు ఆయన ఓడ పైకప్పు మీద కూర్చొని సమాధానాన్ని ఊహించాడు. నీటి అణువులు కాంతిని వెదజల్లడం వల్ల నీటికి నీలి రంగు వచ్చిందని అనుకున్న రామన్ కలకత్తా రాగానే తన ప్రయోగశాలలో కాంతి శాస్త్రంలో ప్రయోగం నిర్వహించి ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. కాంతి శాస్త్రంలో చేసిన కృషికి గాను 1924 రామన్ రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. నీటి అణువులు కాంతిని వెదజల్లడం వల్ల నీటికి నీలి రంగు వచ్చింది అని కలకత్తా రాగానే ప్రయోగశాలలో కాంతి శాస్త్రంలో ప్రయోగాలు నిర్వహించి ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు ఆధారం కొంతవరకు కాంప్టన్ అని చెప్పవచ్చు. కాంప్టన్ ఎఫెక్ట్ గాను 1927లో నోబెల్ బహుమతి వచ్చింది. కాంప్టన్ ఎఫెక్ట్ గాను 1927లో నోబెల్ బహుమతి వచ్చింది. అది తెలుసుకున్న సివి రామన్ కాంప్టన్ ఎఫెక్ట్ యక్షకిరణాల విషయంలో నిజమైనప్పుడు అది కాంతి విషయంలో మాత్రం ఎందుకు కాదు అన్న ప్రశ్నే రామన్ ఎఫెక్ట్ కారణమైంది. పారదర్శకంగా ఉన్న ఘనద్రవ లేదా వాయు మాధ్యమంగా కాంతి ప్రసరింపజేసినప్పుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుందని దృగ్విషయాన్ని తెలిపేదే రామన్ ఎఫెక్ట్. మొదటిసారిగా 1928 మార్చి 16న రామన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బెంగళూరులో జరిగిన శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్తో సత్కరించింది. 1929లో నైట్హుడ్తో సత్కరించింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని అత్యంత కీలకమైనదని గుర్తింపు పొంది 1930లో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ జరిగిన ఒక దశాబ్దంలోనే 2000 రసాయన పదార్థాల అంతర్గత నిర్మాణం, తరువాత స్ఫటికాల నిర్మాణం తెలుసుకోవడం జరిగింది. లేజర్ కిరణాల రంగ ప్రవేశం రామన్ ఎఫెక్ట్ శాస్త్రవేత్తలు ఒక బలమైన ఆయుధమైంది. రామన్ కృషి ఫలితంగానే నేడు స్పెక్ట్రోస్కోపీ గొప్ప శాస్త్రంగా అధ్యయనం చేయబడుతుంది. ఫార్మాస్యూటికల్స్, బయాలజీ, పొల్యూషన్ స్టడీస్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగాలు అంచనాలకు అందకుండా బహుముఖంగా విస్తరిస్తున్నాయి. 1943లో రామన్ సొంతంగా బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. 1943లో బెంగళూరులో రామన్ సొంతంగా రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. భారత ప్రభుత్వం రామన్ కృషికి గాను 1954లో భారతరత్న ఇచ్చింది. ఎన్నో పరిశోధనలు చేసిన రామన్ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశ్రమ, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి అని అనడం ఎంతో మందిని ఆలోచింపజేసింది. రామన్ 1970 తన 82వ ఏట తుదిశ్వాస విడిచారు. 82వ ఏట తుదిశ్వాస విడిచారు. నిత్య సాధకులైన వారే తన వారసులని ఆయన అన్న మాటలకు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1910 1995. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. చంద్రశేఖర్ అక్టోబర్ 19, 1910 అప్పటి భారతదేశం లాహోర్లోని పంజాబ్లో సాంప్రదాయ మేధావుల కుటుంబంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం మద్రాసులో జరిగింది. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో BSc ఆనర్స్ డిగ్రీ అభ్యసించారు. 1929లో అతను ఆర్నాల్డ్ సోమర్ఫీల్డ్ ఉపన్యాసం నుంచి ప్రేరణ పొంది కాంప్టన్ వికిరణము,
నూతన గణాంకాలు అనే సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. ఏంటది? కాంటన్, వికిరణము, నూతన గణాంకాలు అనే సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. ఇది రాయల్ సొసైటీ మాసపత్రికలు ప్రచురించారు. ఇది రాయల్ సొసైటీ మాసపత్రికలో ప్రచురితమైంది. (1930) స్నాతక డిగ్రీని అభ్యసించిన ట్రినిటీ కళాశాల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం భారతదేశం ప్రభుత్వ ఉపకార తరపున కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి భారతదేశ ప్రభుత్వ ఉపకార వేతనంపై వెళ్ళారు. తన ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఆర్హెచ్ ఫ్లోర్ పూర్వ పరిశోధన అయిన స్టాటిస్టికల్ మెకానిక్స్ తక్కువ ఎలక్ట్రానిక్ గ్యాప్లో తెల్లని సూక్ష్మ నక్షత్రాల సాపేక్ష దిద్దుబాట్లపై చాలా సమయం వెచ్చించి పరిశోధనలు చేసి 1937లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 1933లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. 1933-37 మధ్య ట్రినిటీ కాలేజీలో ఫెలోగా ఎన్నుకోబడ్డారు. ట్రినిటీ కాలేజీలో 1937లో అమెరికాలో చికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. 1937లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ చికాగో యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. 1952లో సిద్ధాంతపరమైన ఖగోళ భౌతిక శాస్త్రంలో మార్టన్ డేహల్ విశిష్ట సేవా ఆచార్యుడిగా నియమితులయ్యారు. 1980లో పదవి విరమణ చేశారు. 1985లో గౌరవాచార్యుడిగా పతాక స్థాయికి ఎదిగారు. చంద్రశేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రం యొక్క అనేక రంగాలలో తన ప్రత్యేకమైన శైలిని చూపారు. ఫలితంగా అతని వృత్తి జీవితాన్ని వివిధ కాలాలకు విభజించవచ్చు. అతను ఎప్పుడైనా ఒక నిర్దిష్ట అంశంపై అధ్యయనం చేసి అనేక పత్రాలు ప్రచురించి అందులో ప్రధాన అంశాలను సంగ్రహించి ఒక పుస్తకాన్ని ప్రచురించేవాడు. తదుపరి దశాబ్దంలో మరొక రంగంలో కొనసాగి అదే నమూనాను పునరావృతం చేసేవారు. అందువల్ల అతను నక్షత్ర నిర్మాణం యొక్క సిద్ధాంతం 1929-39 మధ్య సమయంలో నక్షత్రంలోనే తెల్లని మరుగుజ్జు అంటే వైట్ డ్వార్ఫ్ వికిరణ బదిలీ సిద్ధాంతం 1943 నుంచి వైట్ డ్వార్ఫ్ ఎప్పుడు 1929 నుండి 39 మధ్య, తర్వాత 1939 నుండి 43 మధ్య అంటే స్టెల్లార్ గతిపై దృష్టి. 1943 నుండి 50 వరకు వికిరణ బదిలీ హైడ్రోజన్ ప్రతికూల అయాన పరిమాణ సిద్ధాంతంపై పరిశోధన చేశారు. 1950 నుంచి 1961 వరకు 50 నుంచి 61 వరకు హైడ్రో ఐస్కాన్ సిద్ధాంతం. 1960లో సమతుల్య దీర్ఘవృత్తాకార చిత్రాల స్థిరత్వం సాధారణ సాపేక్షతపై అధ్యయనం. 1960లో సాధారణ సాపేక్షత పై అధ్యయనం. 1952 నుండి 1971 వరకు ఆస్ట్రోఫిజికల్ జర్నల్కు సంపాదకుడిగా పనిచేశారు. 1952 నుండి 1971 వరకు ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ సంపాదకుడిగా పనిచేశారు. 1971 నుండి 1983 మధ్య కృష్ణ బిలాల యొక్క గణిత సిద్ధాంతంపై అధ్యయనం. 1971 నుండి 1983 మధ్య కృష్ణ బిలాలపై అంటే బ్లాక్ హోల్స్, గురుత్వాకర్షణ శక్తి పరంగా ఢీ కొట్టుకున్న కృష్ణ బిలాల సిద్ధాంతంపై అధ్యయనం చేశారు. దీనికి గాను అతను 1983లో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
చంద్రశేఖర్ చేసిన పరిశోధనలో అత్యంత ప్రసిద్ధి పొందిన అంశంగా ఖగోళ భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ పరిమితి చెప్పవచ్చు. దానికి ఏమని పేరు పెట్టారు? చంద్రశేఖర్ పరిమితి. ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రం తన ద్రవ్యరాశిని చంద్రశేఖర పరిమితిని మించినట్లయితే అది విస్ఫోటనం చెంది ఒక కాంతివంతమైన నక్షత్రం లేదా సూపర్నోవాగా ఏర్పడి ఆ ద్రవ్యరాశిని అంతరిక్షంలోకి వెదజల్లుతుంది. ఇలాంటి సందర్భాల్లో విడుదలైన శక్తి లక్షలాది అణుబాంబుల శక్తికి సమానంగా ఉంటుందని వివరించారు. నక్షత్రాల పదార్థ స్వభావం గమనాలపై పరిశోధన చేశారు. నక్షత్రాల్లో ఉండే వాతావరణంపై కూడా పరిశోధనలు జరిపారు. చంద్రశేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రానికి చెందిన సేవలు గుర్తింపుగా 1999లో అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక అబ్జర్వేటర్ను చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అని నామకరణం చేశారు. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అని నామకరణం చేశారు. అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక అబ్జర్వేటర్. అలాగే మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్లో కొలతలు లేని సంఖ్యకు చంద్రశేఖర్ సంఖ్య అని నామకరణం చేశారు. అతను మ్యాగ్నెటిక్ డైనమిక్స్ కదా, మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్లో కొలతలు లేని సంఖ్య దానికి చంద్రశేఖర్ సంఖ్య అని పేరు పెట్టారు. 1959లో ఒక ఉల్కకు చంద్ర అనే నామకరణం చేశారు. ఈయన దాదాపుగా 400 పరిశోధన పత్రాలను సమర్పించారు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1995లో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. 95లో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం 1931 2015. తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 15 అక్టోబర్ 1931 ధనుష్కోడి. ధనుష్కోట్లో జన్మించారు. తమిళనాడులోని ధనుష్కోట్లో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 15 అక్టోబర్ 1931 జన్మించారు. ప్రాథమిక విద్య రామేశ్వరంలో, హైస్కూల్ విద్య రామనాథపురంలో అభ్యసించారు. తిరుచునాపల్లిలో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఎస్సీ చదివిన తర్వాత 1955 మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. 1958లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. తర్వాత బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్లో జాయిన్ అయ్యారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ట్రైనీగా చేరాడు. కలాం ఏరోనాటికల్ ఇంజనీర్గా డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్స్ DTD&P రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ సెంటర్లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరాడు. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఇందులోని ఏరోనాటికల్ ఇంజనీర్గా డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. అలా ఎయిర్ ఫోర్స్ డైరెక్టరేట్లో చేస్తున్నప్పుడే 1962లో ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ శాస్త్రవేత్తగా చేరాడు. ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ శాస్త్రవేత్తగా చేరాడు. అలా కలాం రాకెట్ మిసైల్ టెక్నాలజీలో కెరీర్ మొదలైంది. అయితే 1963 నుండి 82 వరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వివిధ హోదాల్లో పనిచేసి అక్కడ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ ఏరోడైనమిక్స్ డిజైన్ గ్రూప్లో అనుభవం గణించిన తర్వాత తుంబాలోని ఉపగ్రహ ప్రయోగ వాహక బృందంలో చేరాడు. ఉపగ్రహ ప్రయోగ వాహక బృందం
అక్కడే SLV-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా అయ్యారు. శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ ఏరోడైనమిక్స్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించారు. కలాం నేతృత్వంలోని స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం రోహిణి అనే శాస్త్ర పరిజ్ఞాన సంబంధ ఉపగ్రహాన్ని 1980 జూలైలో విజయవంతంగా భూమి సమీప కక్షలోకి ప్రవేశపెట్టబడింది. SLV-3 రోహిణి అనే శాస్త్ర పరిజ్ఞాన సంబంధ ఉపగ్రహం 1980 జూలైలో భూమి యొక్క సమీప కక్షలోకి ప్రవేశపెట్టింది. మన రాకెట్ వ్యవస్థ బలం పుంజుకున్నది కలాం హయాంలోనే. తన కెరీర్లో తొలి దశ గురించి వ్యాఖ్యానిస్తూ ఈ దశలో నేను ముగ్గురు మహాగురువుల నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాను. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ బ్రహ్మప్రకాశ్. ఇది నా జ్ఞాన సముపార్జన దశ అన్నాడు. ఎవరు వాళ్ళు? ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ బ్రహ్మప్రకాశ్. ఈ ముగ్గురు మహాగురువుల నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. ఇది నా జ్ఞాన సముపార్జన దశ అన్నారు. రెండవ దశ 1982 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో మొదలైంది. DRDO డైరెక్టర్గా ఆయన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు సారథ్యం వహించాడు. మిసైల్ టెక్నాలజీని అభివృద్ధి పరచడం కోసం ఆయన 3 ప్రయోగశాలను నెలకొల్పాడు. ఈ దశలో ఎన్నో వైఫల్యాలు, కొన్ని విజయాలు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ధైర్యంగా ముందుకు సాగాడు. ఇది నేను వైఫల్యాలను తట్టుకోవడం నేర్చుకున్న దశ అంటారు కలాం. దీంతో ఆయనకు భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరు వచ్చింది. జూలై 1992లో ఆయన భారతదేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయన క్యాబినెట్ హోంమంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. భారతీయ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో డాక్టర్ కలాం కృషి ఎంతగానో ఉంది. టెక్నాలజీ లక్ష్యాల సాధన తన కళను సాకారం చేసుకుని యువకుల మేధను చురుకు పుట్టించాలని ఆయన నిర్ణయించుకున్నారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ అండ్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొఫెసర్గా చేరారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కనీసం 1,00,000 మంది విద్యార్థులు కలవాలని ఆయన 2003లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలోనే హఠాత్తుగా కలాం కెరీర్ మలుపు తిరిగింది. తను ఊహించిన విధంగా ఆయన 11వ భారత రాష్ట్రపతిగా 2002 జూలై 25 నుండి 2007 జూలై 25 వరకు పనిచేశారు. కలాం రాజకీయంగా భారతదేశం అంతర్జాతీయ సంబంధాల్లో మరింత దృఢమైన నిర్ణయాలను తీసుకున్నారు. నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నారు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధాల కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే స్థానాల్లో ఒకటిగా ఆయన భావించాడు. యువత ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని, జాతీయ విజ్ఞాన సేనగా ఎదిగి భవిష్యత్ సవాళ్ళను అధిగమించాలని ఆయన ఆశయం. ప్రతి విద్యార్థి కేవలం వృత్తిపరమైన డిగ్రీలతో కాకుండా వ్యక్తిత్వంతో కూడిన డిగ్రీలతో కళాశాల నుంచి బయటికి రావాలని ఆయన కోరిక. భారతదేశం 3 అత్యున్నత పౌర పురస్కారాలు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతో పాటు దాదాపు 30 విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్లు పొందారు. అదే డాక్టర్ కలాం రచనలో ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్, ఎన్విజనింగ్
an empowered nation. Envisioning an empowered nation. Envisioning an empowered nation ప్రధానమైనది.